వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం త్రయోదశాధ్యాయానికి చేరుకున్నామమ్మా. ద్వాదశోధ్యాయ పరంగా మనం కుమార సంభవం అనగా కుమారస్వామి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం. నేటి అధ్యాయపరంగా అశూన్య సేన వ్రతం అనే అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను: శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతీదేవి అశూన్యసేన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరు అనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుము. ఆ వ్రతమున చేయవలసినటువంటి దానము, పూజనము, ఫలము మున్నగు వానిని కూడా చెప్పగోర్దునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్యసేనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘ శ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతుండై ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు క్రొత్తగా వివాహమైన దంపతులు అని భావం. సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందెదరు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును? శ్రావణమాసమున శుద్ధ విధియ నుండి వ్రతమును ఆచరించవలెను. ఈ వ్రతము ఆచరించువారు 4 మాసములను హవిష్యాన్నముచే పాయసముచే భుజింపవలెను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు, వెండి, లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలు 4 మాసములు, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ, కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అను మాసములందు లక్ష్మీ సమేతుండగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సమేతముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను. భూదేవ సహితుడగు సనందనాదిముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమం చేయవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమం చేయవలెను. చైత్రాది చతుర్మాసములందు పురుష సూక్త మంత్రములచే హోమం చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయము పూజ, హోమము
భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజ మధ్యమమున దానమీయవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలెను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. లక్ష్మ్యా శూన్యశయనం యథా తవ జనార్దన శయ్యా మమాప్య శూన్యా స్యాద్దానేనానేవ కేశవా అని దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోక భావం ఏమిటి అంటే, స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానము చే ఉండుగాక. అంటే లక్ష్మీనారాయణులు సదా కలిసే ఉంటారు కదా, ఆ రీతిగా నా శయ్య కూడా అట్లా ఉండాలి అంటే భార్యాభర్తల వియోగం కలగకుండా ఉండాలి అన్నట్లుగా భావన కావచ్చు. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవా స్త్రీయును దంపతులను ఎవరైనను చేసుకునవచ్చు. శృతదేవ మహారాజా, నేను నీకీ వ్రతమును పూర్తిగా వివరించి తిని. ఈ వ్రతమునాచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహము నుండి జనులందరూ ఆయురారోగ్యములతో భోగ భాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమునాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్యసేన వ్రతమును వివరించి తిని. నీకు ఇంకా ఏమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను. శృతకీర్తి మహారాజు మహాముని, వైశాఖంబున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును దయచేసి వివరింపుము. శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత వినను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగాను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ పురాణే త్రయోదశాధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.